హాయ్ ఆల్. అందరికీ నమస్కారం. సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఎలాంటివి చూసినా కూడా మీకు రేపు తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి నుంచెల్లి మనకి కార్తీక మాసంలో వచ్చే ప్రభోదిని ఏకాదశి వరకు ప్రతి ఏకాదశి కూడా మీరు పూజ చేసుకోవడం వల్ల అంటే చిన్న వ్రతం లాంటిదైతే కాదు. చిన్న పూజా విధానం అని చెప్తా. ఇది మీరు మనస్ఫూర్తిగా భక్తితో చేసినట్టయితే మీ కోరిక అనేది ఎవరికీ హార్మ్ చేయంది అయితే మాత్రం మీకు నెరవేరడానికి చాలా హెల్ప్ అయితే అవుతది. రేపు తొలి ఏకాదశి రోజు ఇలానే సేమ్ ప్రతి ఏకాదశికి కూడా చేసుకోవాలనమాట మీరు కార్తీక మాసం వచ్చే వరకి కూడా. ఎవరికైతే పీరియడ్స్ ప్రాబ్లమ్ వస్తుంది ఏకాదశి రోజు అనుకున్నప్పుడు మీరు స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. దీనివల్ల అంటే మధ్యలో బ్రేక్ అయిందన్నట్టు మాత్రం ఆహ్, రాదనమాట. కన్సిడర్ అవ్వదు. నో ప్రాబ్లమ్. రేపు తొలి ఏకాదశి రోజు తులసి దళం మాలతో మీరు విష్ణుమూర్తిని అయితే అలంకరించేసి పసుపు కలర్ పూలు, యెల్లో కలర్ పూలతో కూడా మీరు విష్ణుమూర్తిని అలంకరించేసి విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా వినండి. లేకపోతే పఠించినా కూడా పర్లేదు. బట్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అనేది వెళ్ళకూడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా మీరు 108 సార్లు కుదిరితే జపం చేసుకోండి. ప్రతి ఏకాదశి రోజు కూడా చేయండి. ఉపవాసం కూడా ఉండడానికి ట్రై చేయండి. ఉపవాసం అనంటే కంప్లీట్‌గా ఏం తినకుండా నిర్జల ఏకాదశిలా కాకపోయినా కూడా మీరు అట్‌లీస్ట్ జస్ట్ అంటే ఫ్రూట్స్, మిల్క్ అండ్ ఒకవేళ మీరు టిఫిన్ లాంటివి తీసుకోవాలన్నా ఓకే. అండ్ హెల్త్ సహకరించట్లేదు రైస్ తీసుకుందాం అనుకున్నా ఓకే. బట్ నాన్ వెజ్ కంప్లీట్‌గా స్కిప్ చేయండి. అండ్ ఎల్లిపాయ, ఉల్లిగడ్డ ఇవి కూడా ఏసుకోకుండా కర్రీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ప్రతి ఏకాదశికి కూడా మీరు అంటిల్ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ప్రభోదిని ఏకాదశి వరకి చేసుకోవాలి. దీంతో పాటు వెంకటేశ్వర్ల స్వామికి మీరు మీ కోరిక అనేది స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేస్తూ అంటే దేవుడికి మొక్కుకుంటూ 27 ఇలాచీలతో ఆహ్, దండలాగా చేయండి. చేసి దానిపైన బొట్లు పెట్టండి. పెట్టేసి ఆ మాల మీరు వెంకటేశ్వర స్వామికి అయితే ధరించొచ్చు. తొలి ఏకాదశి అండ్ ప్రభోదిని ఏకాదశి రోజు మీరు పిండి దీపం బెల్లం అండ్ బియ్యపు పిండి, పాలు ఇవన్నీ కలిపి మనం బియ్యపు పిండి దీపాలు చేస్తాం కదా! 7 దీపాలు వెలిగించండి. ఫస్ట్ ఏకాదశి అండ్ దెన్ ప్రబోధిని ఏకాదశి రోజు కూడా వెలిగించండి. దీనివల్ల మీ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది ఆహ్, నెరవేరడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతది. వీలైతే టెంపుల్‌కి కూడా ప్రతి ఏకాదశి రోజు విష్ణుమూర్తి టెంపుల్ అయినా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా విజిట్ అవుతే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు ఏకాదశి రోజు గోమాత సేవ కూడా చేయండి. గోమాతకి ఆహ్, గ్రీన్ లీఫీ వెజ్జెస్ కానివ్వండి, ఆర్ ఎల్స్ చపాతీలైనా, బనానాస్ అయినా ఇలాంటివి ఫీడ్ చేయడం వల్ల కూడా మీ హోరోస్కోప్‌లో ఎలాంటి దోషాలున్నా కూడా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా గ్రాడ్యుయల్‌గా తగ్గడానికి హెల్ప్ అవుతది.